మేఘన వాళ్ళ బామ్మ ఇద్దరు కూడా కౌశికి వాళ్ళ ఇంటికి వస్తారు. వాళ్ళు వచ్చి రాగానే నిషి వైజయంతి వాళ్ళతో మాట్లాడుతూ, అసలు జూలియట్ ఎవరో తెలుసా, మా బూచి అన్నయ్యే జూలియట్ లాగా నాటకం ఆడుతున్నారు అని నిషి చెప్పేసరికి మేఘన వాళ్ళ బామ్మ ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు. మరి ఎలాగా జూలియట్ బూచి ఇద్దరు ఒక్కరే అని ఎలా నిరూపించాలి అని మేఘన అడుగుతూ ఉంటే, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని మేఘన వాళ్ళ బామ్మ అంటూ ఉంటుంది. ఇక ఇంతలో బూచి జూలియట్ లాగా రెడీ అయి ఇంట్లోకి వస్తూ ఉంటాడు. వచ్చి రాగానే కేదార్ని హక్ చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత మేఘన వాళ్ళ బామ్మ అందరికీ కూడా స్వీట్స్ ఇస్తూ ఉంటుంది. మా కోడలు ఇంట్లో శుభకార్యం చేసింది, అందుకే అందరి కోసం స్వీట్స్ పంపింది అని బామ్మ అందరికీ కూడా స్వీట్స్ ఇస్తూ ఉంటుంది. రాత్రి కేదార్ కూడా తీసుకుంటారు. ఇక జూలియట్ రూపంలో ఉన్న బూచి కూడా స్వీట్ తీసుకోబోతూ ఉంటే, ఆగాగు నీకు నేను పెడతాను అని మేఘన వల్ల బామ్మ తనే స్వయంగా స్వీట్ను జూలియట్ నోట్లో పెడుతుంది. కాసేపటికి ఇక బూచికి వామిటింగ్స్ రావడంతో తను వెళ్ళి వామిటింగ్ చేసుకుంటూ ఉంటాడు. ఇక మేఘన వల్ల బామ్మ ఇక వామిటింగ్ అయ్యేలాగా స్వీట్లో ఇక ఏదో కలిపి అది జూలియట్కి వచ్చేలాగా ప్లాన్ చేస్తూ ఉంటుంది. వాంతులు చేసుకున్న వెంటనే బామ్మ జూలియట్ దగ్గరికి వచ్చి, కంగ్రాట్స్ అమ్మ, నువ్వు నిలతప్పావు అని చెప్పేసరికి రాత్రి కేదార్ షాక్ అయిపోతూ ఉంటారు. ఇక అందరూ కూడా సోఫాలో కూర్చొని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే జూలియట్ ఇక అరుస్తూ ఉంటుంది. అది విన్న బామ్మ, నువ్వు ప్రెగ్నెంట్ అనంటే అలా అరుస్తావేంటి అని బామ్మ జూలియట్ని అంటూ ఉంటే, నీకేమైనా పిచ్చా, మగాడు ఎక్కడైనా నిలతప్పుతాడా అని బూచి నోరు జారేస్తాడు. అలా నోరు జారేసేసరికి మేఘన వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటే దాత్రి, అయ్యో బూచి అన్నయ్య నిజం చెప్పేస్తున్నావు అని మనసులో అనుకుంటూ ఇక కంగారు పడుతూ ఉంటుంది. మరి మేఘన ముందు నిజం బయటపడ్డ తర్వాత దాత్రి నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఏం జరుగుతుందో చూద్దాం.